99 టీవీ కేకే సర్వే సంచలనం మామూలుగా లేదు. ఆంధ్రప్రదేశ్లో అయితే ఆ 44 మంది ఎమ్మెల్యేలు ఎవరు, అందులో మరీ ముఖ్యంగా ఆ 19 మంది ఎమ్మెల్యేలు ఎవరు, వాళ్ళు చేసిన తప్పులేంటి, పొరపాట్లేంటి, ఎందుకని అంత స్పెసిఫిక్గా ఆయన హి హాస్ మెన్షన్డ్ అబౌట్ 44 ఎమ్మెల్యేస్, అందులో ఖచ్చితంగా పోయే 19 మంది ఎమ్మెల్యేలు. అంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే 19 మంది ఎమ్మెల్యేలు చాలా దారుణంగా ఓటమి పాలయ్యే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా చెప్పారు. మరి 44 మంది ఎమ్మెల్యేలు అయితే స్కానర్లో ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ మనం జాగ్రత్తగా గమనిస్తే సెక్షన్ ఆఫ్ మీడియాలో గడిచిన 6-7 నెలలుగా వస్తుంది ఒక 45 మంది ఎమ్మెల్యేలని. దేవర్ గివెన్ బ్లూ అండ్ బ్లాక్ బై చీఫ్ మినిస్టర్ ఇండివిజువల్గా, వ్యక్తిగత స్థాయిలో వాళ్ళని పిలిచి తలంటి పోసి పంపించిన వాళ్ళ వైఖరిలోనూ వాళ్ళ ధోరణిలోనూ మార్పు లేదు. ఇసుక మైనింగు, తర్వాత చివరికి కొన్ని చోట్ల మట్టి తవ్వకాలు, లిక్కర్ మాఫియా అండ్ అలాగే రియల్ ఎస్టేట్, వీటన్నిటిలో కూడా తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. వాళ్ళలో పారాచూట్లు ఎంతమంది అంటే నేరుగా ఎక్కడో విదేశాల నుంచి దిగిపోయో, లేకపోతే హఠాత్తుగా ఎంట్రీ ఇచ్చి, పైసలు ఉన్నాయి కాబట్టి ఎంట్రీ ఇచ్చి వచ్చి గెలిచిన వాళ్ళు ఎందుకు ప్రజలకు దూరం అయ్యారు? మెయిన్ 36 అంశాలు తీసుకున్నారు ఆయన. 36 అంశాల్లో కూడా ప్రజలకు దూరమైన అంశాల గురించి ప్రధానంగా ఆయన ప్రస్తావన చేసుకుంటూ వచ్చారు. అలాగే ప్రజలు నమ్మకం కోల్పోయిన 44 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ. అంటే కూటమి అంతా అండి, ఇది కేవలం తెలుగుదేశానికి కన్ఫైన్ అయ్యి చెప్పింది కాదు, కూటమి అంతా. ఇప్పుడు ఏంటంటే కూటమి పక్షాల మధ్య చర్చలు మొదలైనాయి. మన తీరు మీద ఇంతోటి వ్యతిరేకత ఉందా? 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ఉన్న వ్యతిరేకత కన్నా ఒక్కేడాదిలోనే మన మీద ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది అని కూటమి పార్టీలు ఇప్పుడు మాట్లాడుకోవటం మొదలెట్టాయి. ఇప్పటిదాకా ఏంటంటే వాటి మధ్య సమన్వయం లేదనే విషయం కూడా కేకే ఎస్టాబ్లిష్ చేశారు తన సర్వేలో. గ్యాప్ వైడెన్ అవుతోంది జనసేనకి టీడీపీకి మధ్య. పై స్థాయిలో నాయకులు కూర్చొని మాట్లాడుకోవటం కాదు, కింది స్థాయిలో అంటే సెకండ్ రంగ్, థర్డ్ రంగ్ లీడర్షిప్, అలాగే క్యాడర్స్, ఈ లీడర్షిప్ విషయంలో కూర్చొని మాట్లాడుకోవటంలో ఎందుకనో ఎక్కడో ఒక ఎలిమెంట్ మిస్ అయింది అనేది ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. 12వ తేదీన ఆయన డీటెయిల్డ్ ఇన్పుట్స్ అన్నీ కూడా ఇవ్వబోతున్నారు. సో ఆ ఉత్కంఠ 44 మందిలో ప్రస్తుతం ఉత్కంఠ. ఆల్కహాల్ పాలసీ మీద ఆయన చాలా ఇంట్రెస్టింగ్ సర్వే ఆయన క్యారీ అవుట్ చేస్తుంది. హౌ మచ్ డూ యూ సపోర్ట్ ఆర్ అపోజ్ ద న్యూ ఆల్కహాల్ పాలసీ ఇంట్రడ్యూస్డ్ బై ద టీడీపీ గవర్నమెంట్ ఓవరాల్, అంటే టీడీపీ అంటే అది కూటమి ప్రభుత్వం అనే దాని మీద ఎంతమంది కొత్త ఆల్కహాల్ పాలసీని ఆహ్వానిస్తున్నారు లేదా అపోజ్ చేస్తున్నారంటే, స్ట్రాంగ్గా సపోర్ట్ చేసింది 29% ఉన్నారు. అలాగే సంవాట్ ఓకే అని సపోర్ట్ చేసిన వాళ్ళు 25%, స్ట్రాంగ్గా అపోజ్ చేసింది 24% ఉన్నారు. అంటే ఆల్కహాల్ పాలసీ మీద జనం విశ్వాసం కోల్పోయారు పూర్తి స్థాయిలో. అంటే 29% స్ట్రాంగ్ సపోర్ట్ అనేది పెద్దగా కన్సిడరేషన్లోకి తీసుకోదగిన లెక్క కాదనేది ఆయన చెబుతున్నది. అంటే దీంట్లో కూడా లొసుగులు ఉన్నాయి. ఎవరికి లబ్ధి చేకూర్చడానికి ఈ పాలసీ అని ప్రశ్నించే వాళ్ళ స్వరం 24 అయితే, దాన్ని బాగా బలంగా సపోర్ట్ చేసిన వాళ్ళు 29%. అండ్ అలాగే చూస్తే కొత్త ఆల్కహాల్ పాలసీ కూటమి ప్రభుత్వం రూపొందించిన కొత్త ఆల్కహాల్ పాలసీ, దాని మీద 2024 ఓటర్స్, ఆ రోజు కూటమికి ఓటేసిన ఓటర్లు, అలాగే వైఎస్ఆర్సీపీకి ఓటేసిన వాళ్ళు ఎలా అంటున్నారంటే స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు 32.49%. అండ్ అలాగే అపోజ్ చేసిన 21.67. ఇంట్రెస్టింగ్లీ ఈ పాలసీని సపోర్ట్ చేసే వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు 19.98%. అండ్ అలాగే అదర్స్లోకి వచ్చేప్పటికి 12.7%. మొత్తానికి కొత్త ఆల్కహాల్ పాలసీలో ఏదో మతలబు ఉందనే అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తమవుతున్న పరిస్థితిని ఇక్కడ ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. కంపేర్డ్ టు ద ప్రీవియస్ గవర్నమెంట్, హౌ వుడ్ యూ రేట్ గవర్నెన్స్ ఆఫ్ దిస్ గవర్నమెంట్? మునుపు ప్రభుత్వంతో పోలిస్తే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో పోలిస్తే మీరు ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి, ఏడాది పాటు ఉన్న ప్రభుత్వానికి మీరు ఎలాంటి రేటింగ్ ఇస్తున్నారంటే జిల్లాల వారీగా గోదావరి జిల్లాల వాళ్ళు వెరీ సాటిస్ఫైడ్ 37.8%, గుంటూరు కృష్ణా జిల్లాలో 34.9%, ఒంగోలు నుంచి చిత్తూరు వరకు, అంటే ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు వరకు 40.2 వెరీ సాటిస్ఫైడ్, రాయలసీమలో 35.1, ఉత్తరాంధ్రలో 37.7%. అంటే రేటింగ్ పర్సంటేజ్ టోటల్గా వచ్చేప్పటికి 37.2. అంటే వెరీ సాటిస్ఫైడ్ అంటే పాస్ మార్కుల పైన కొంత 2% వచ్చినట్టు. సాటిస్ఫైడ్ 36.8. ఓ మాదిరిగా మేము సంతృప్తి చెందుతున్న వాళ్ళు ఇక్కడ కూడా పాస్ మార్కులే. డిస్సాటిస్ఫైడ్ 13.1%, కొంతలో కొంత మెరుగు ఈ ప్రభుత్వం పట్ల. జగన్మోహన్ రెడ్డి
అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా, వస్తే బాగుంటుందా, ఏది ఆయనకు ప్రతిపక్ష నాయకుడు హోదా లేకుండా అనే దాని మీద అడిగితే హీ షుడ్ అటెండ్ అనేవాళ్ళు 63.54% ఉన్నారు ఓటర్స్. లేదు లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే హోదా లేకుండా ఆయన వెళ్ళటంలో అర్థం లేదనే వాళ్ళు 21.87%, ఏం చెప్పలేని వాళ్ళు 14.6%. అయితే 65.84% ఆఫ్ వైఎస్ఆర్సీపీ ఓటర్స్, వైఎస్ఆర్సీపీ ఓటర్ల జాబితాలో ఓటర్లలో 65.84% మంది, అలాగే కూటమి ఓటర్లో 63.67% మంది అయితే ఆయన అసెంబ్లీకి వెళ్ళాలి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అలాగే ఆయనకి అపోజిషన్ లీడర్ స్టేటస్ లేకపోయినా సరే అసెంబ్లీకి వెళ్ళాలి అనేవాళ్ళు అంటే పార్టీ వైజ్గా చూస్తే టీడీపీ వాళ్ళు అయితే 66.9%. ఇది ఆహ్వానించదగిన పరిణామం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి రావాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. రీజన్స్ వేరే అయి ఉండొచ్చు, కాక వస్తే మిమ్మల్ని అల్లరి పెట్టడం కోసం అయినా సరే, బట్ బాధ్యత గల ఎమ్మెల్యేగా మీరైతే అటెండ్ కావాల్సిందే. జనసేన వాళ్ళు 47.5% ఆయన అటెండ్ అవ్వాలంటున్నారు, బీజేపీ 36.2%, వైఎస్ఆర్సీపీ 65.8%. అలాగే లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదా లేకుండా ఆయన అసెంబ్లీకి వెళ్ళటంలో అర్థం లేదు అనేవాళ్ళు టీడీపీలో 19.2% ఉన్నారు, జనసేన 36.7%, బీజేపీ 33.0%, వైఎస్ఆర్సీపీ 23% ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి. ఇంకా మిగిలిన అంశాలకు వస్తే ఆఫ్టర్ సిబిఎన్ హూ డూ యూ థింక్ ఇస్ ద మోస్ట్ క్యాపబుల్ లీడర్ టు లీడ్ ద కూటమి? చంద్రబాబు నాయుడు గారు ఆయన వయసు రీత్యా నెక్స్ట్ టర్మ్ హీ మే నాట్ షో ఇంట్రెస్ట్ టు కంటిన్యూ ఇన్ ద ఆఫీస్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఒకవేళ కూటమి గెలిస్తే. మరి అప్పుడు కూటమిలో ఎవరున్నారు? ఆయన తర్వాత అంతే సమర్థత గల నాయకుడిగా కూటమి నుంచి ఎవరుంటే బాగుంటుంది అనే ప్రొజెక్షన్కి సంబంధించి డిఫరెంట్ పార్టీస్ ఇచ్చిన వర్షన్స్ చూస్తే టీడీపీ నుంచి 53.6% మంది నారా లోకేష్ అయితే సమర్థుడైన నాయకుడని, సిబిఎన్ గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారి కోసం టీడీపీ వాళ్ళు ఓట్ చేసింది 35.9%. టీడీపీ నుంచి కూడా పవన్ కళ్యాణ్కి 35.9% ఓటింగ్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే 7.9%. అంటే ఆయన ఫ్రైలో లేరు, బట్ ఆయన్ని కూడా తీసుకొచ్చారనమాట దీంట్లోకి. ఒకవేళ ఉంటే కనుక జూనియర్ ఎన్టీఆర్ ఆ టైంకి ఎలక్షన్ వస్తే కనుక అని పురంధరేశ్వరి గారికి 0.8%, భువనేశ్వరి గారికి 1.7% ఇచ్చారు. ఇక జనసేన ఇదే లెక్కలో జనసేన అభిప్రాయం తీసుకుంటే నారా లోకేష్ గారికి 13.2%, చాలా తక్కువ ఇచ్చింది. జనసేన క్యాడర్స్ పూర్తి స్థాయిలో లోకేష్ గారి నాయకత్వాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదనేది. వెరాజ్ టీడీపీ క్యాడర్స్ అండ్ లీడర్స్ ఆర్ జనరస్ ఇనఫ్, ఆర్ ఓటర్స్ ఆర్ జనరస్ ఇనఫ్, పవన్ కళ్యాణ్ గారికి 35.9% ఇచ్చారు. ఇట జనసేన దగ్గరికి వచ్చేప్పటికి ఎందుకనో నారా లోకేష్ గారికి వచ్చేప్పటికి 13.2%. సో ఇక్కడ గ్యాప్ వైడన్ అవుతోంది రెండు పార్టీల మధ్య అని ఆయన కేకే గారు చెప్పిన దానికి ఇది సపోర్టింగ్ పాయింట్. అదే జనసేన పవన్ కళ్యాణ్ గారికి 66.4%, జూనియర్ ఎన్టీఆర్ గారికి 5.3%, పురంధరేశ్వరి 5.4%. వీళ్ళిద్దరు కూడా పోటీ పడుతున్నారు, పెద్దమ్మ అలాగే అబ్బాయి. భువనేశ్వరి గారికి 9%, వీళ్ళిద్దరికన్నా ఎక్కువే ఇచ్చారు జనసేన వాళ్ళు. బీజేపీలో వస్తే నారా లోకేష్ను సపోర్ట్ చేస్తున్నది 14.7%, కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా. పవన్ కళ్యాణ్ గారికి 30.6%, బీజేపీ కూడా మంచి రేటింగ్ ఇచ్చింది జనసేనతో పాటు. జూనియర్ ఎన్టీఆర్కి 12.9%, అస్టానిషింగ్, మంచి పర్సంటేజ్ ఆయనకి 12 అండ్ ఫ్రీగా. పురంధరేశ్వరి గారికి 27.3%, న్యాచురల్లీ వాళ్ళ లీడర్ కాబట్టి. భువనేశ్వరి గారి మీద కూడా వీళ్ళు బాగానే ఆసక్తి కనబరిచారు. 14.5% అయితే ఆమెకి మద్దతు ఇచ్చారు, ఆమె ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే బాగుంటుంది. వైఎస్ఆర్సీపీ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. వైఎస్ఆర్సీపీలో కూడా లోకేష్ గారికి 33.7% ఓటర్స్ మద్దతుగా వచ్చారు, పవన్ కళ్యాణ్ గారికి 37.8% మద్దతుగా వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్కి ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ 21.5%. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు యువతల వాళ్ళ ముఖ్యమంత్రి అభ్యర్థి. సరే ఇది అడిగారు, సర్వేలో భాగంగా అడిగారు వాళ్ళని, ఏమని వీళ్ళు ఇక 5 పేర్లు చెబుతున్నామండి, మీరు ఎంత ఇస్తారంటే మొత్తం కలిపి మదింపు చేస్తే వైఎస్ఆర్సీపీ ఓటర్స్ నుంచి అటు లోకేష్ గారికి 33.7% ఇచ్చారు, ఇటు ఎన్టీఆర్కి. అంటే దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ నారా ఫ్యామిలీ అండ్ నందమూరి ఫ్యామిలీ అనేది. పవన్ కళ్యాణ్ గారికి 37 ఎక్కువ ఇచ్చారు వీళ్ళు వైఎస్ఆర్సీపీ కూడా. సో ఎటు చూసినా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ గోయింగ్ టు లూజ్ ద గ్రౌండ్ అనేది, అంటే జస్ట్ 1 year పాటు చేసిన సర్వే తాలూకు రిపోర్ట్ ఇది. ఇదే ప్రామాణికం అని అనుకోవటానికి వీల్లేదు. బట్ ఒక ఏడాది పాటు జరిగిన వ్యవహారంలో
వాళ్ళు మొత్తం అబ్జర్వ్ చేసి ఓటర్స్ నుంచి తీసుకొస్తుంది. ఈ అనాలిసిస్ చాలా డిఫరెంట్ అనాలిసిస్. ఇన్ఫ్యాక్ట్ కేకే గారు చేసిన అనాలిసిస్లో పురంధరేశ్వరి గారికి 2.3% ఇచ్చారు వైఎస్ఆర్సీపీ అండ్ 4.8 భువనేశ్వర్ గారికి ఇచ్చారు. ఇది కూటమికి సంబంధించి ఇందాకే మనం ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పుకున్నాం. ఇంకా ఇతరత్ర విషయాల్లోకి వచ్చేప్పటికీ ఆ 19 మంది 44 మంది ఎందుకు అండ్ జిల్లాల వారీగా కూడా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అంటే ఆఫ్టర్ సిబిఎన్ హూ డూ యూ థింక్ ఈజ్ ద మోస్ట్ క్యాపబుల్ లీడర్ టు లీడ్ కూటమి. జిల్లాల వారీగా అంటే జోన్స్ వైజ్గా, జిల్లాలు అనలేము, 5 జోన్స్ తీసుకుంటే గోదావరి జిల్లాలో ఒక జోన్గా తీసుకుంటే నారా లోకేష్ గారికి 44.4%, పవన్ కళ్యాణ్ గారికి 41.9%. జనసేన ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జనసేన ఇన్ టోటో అది పవన్ కళ్యాణ్ గారి తరఫునే ఈ 2 జిల్లాలు పూర్తి స్థాయిలో సాలిడ్గా మద్దతు ఇస్తాయనుకోవడానికి లేకుండా లోకేష్ గారి ప్రావెస్నెస్ ఇక్కడ గోదావరి జిల్లాలో పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఆయన పాదయాత్ర తర్వాత పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా ఎదిగాడు అనటానికి నెంబర్స్ ఆర్ స్పీకింగ్ నౌ. మనకి డేటా చెప్తుంది, ఏదో హియర్సే కాదు, గాలిపోగేసి కాదు, డేటా చెప్తుంది. లోకేష్ గారికి గోదావరి జిల్లాలో బ్రహ్మాండమైన పట్టు ఆయన సాధించబోతున్నారని. పవన్ కళ్యాణ్ గారు 41.9%, జూనియర్ ఎన్టీఆర్కి కూడా ఇంట్రెస్టింగ్లీ 10.6 ఉంది. గుంటూరు కృష్ణా జిల్లాలకు వచ్చేప్పటికి లోకేష్ గారికి గోదావరి జిల్లాల కన్నా తగ్గింది గ్రాఫ్, 44.2, అంటే వెరీ మైన్యూట్ అనుకోవచ్చు అనుకోండి. అండ్ పవన్ కళ్యాణ్ గారికి 38.4, ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు సెకండ్ ప్లేస్లోనే ఉన్నారు గుంటూరు కృష్ణా జిల్లాలో కూడా. జూనియర్ ఎన్టీఆర్కి 13.2. ఇంకా ఒంగోలు నుంచి చిత్తూరు వరకు చూస్తే లోకేష్ గారికి 45.4%, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సెకండ్ ప్లేస్ 34.5, జూనియర్ ఎన్టీఆర్ గారు 12.9. ఈయన మొత్తానికి 10 పైనే ఉంటున్నారండి. అంటే ఆయన ప్రామినెంట్ ప్లేయర్ కాకపోయినప్పుడు, ఇప్పటికీ ఈ రోజుకి ప్రామినెంట్ ప్లేయర్ కాకపోయినప్పటికీ, ఈ రోజుకి ఫ్రేలో గోదాలో దిగకపోయినప్పటికీ కూడా ఆయన 10% అబోవ్ ఆయన మెయింటైన్ చేస్తున్నారంటే ఆయనలో భవిష్యత్ నాయకుడిని ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు అనేది అక్కడ మేనిఫెస్ట్ అవుతుంది. రాయలసీమకి వచ్చేప్పటికీ లోకేష్ గారికి ఇంట్రెస్టింగ్లీ ఇక్కడ తగ్గింది, ఆయనకి 39.9. ఎక్కడైతే వారి తండ్రి గారి ప్రాంతం రాయలసీమ, అక్కడ ఖచ్చితంగా లోకేష్కి ఇంకా బాగుంటుంది అనుకుంటే ఇక్కడ తగ్గింది 39.9. పవన్ కళ్యాణ్ మళ్ళీ సెకండ్ ప్లేస్ 35.0, జూనియర్ ఎన్టీఆర్కి ఇక్కడ 15% ఉంది. అంటే లోకేష్ గారి వాటాలో కొంత జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా కొట్టేసినట్టు అనుకోవాలేమో. అలాగా ఉత్తరాంధ్ర జిల్లాల్లోకి వచ్చేప్పటికీ ఇక్కడ లోకేష్ గారు ఈ పైన 5 జోన్స్ తీసుకున్న 5 జోన్స్గా గోదావరి జిల్లాలు, గుంటూరు కృష్ణా జిల్లాలో ఒక జోన్, ఒంగోలు టు చిత్తూరు ఒక జోన్, రాయలసీమ ఒక జోన్, ఉత్తరాంధ్ర తీసుకుంటే ఇక్కడ 42.0 అంటే 42% మాత్రమే. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ స్కోర్ ఓవర్ చేశారు, 42.7% తోటి స్కోర్ ఓవర్ చేశారు. అండ్ ఇక్కడ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ప్రావెస్నెస్ తగ్గింది 10% కన్నా దిగువ 9.1%. ఓవరాల్గా ఈ 5 జోన్లు కలిపి లోకేష్కి 43.48% తోటి పట్టం కడితే రెండో స్థానంలో 39% తోటి పవన్ కళ్యాణ్ గారు, మూడో స్థానంలో 11.77% తోటి జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు. ఆయన ఫ్రేలో లేనప్పటికీ ఆయన పరిగణలోకి తీసుకొని. ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ కనుక చూస్తే సచివాలయం, మోర్ ఎఫెక్టివ్ సచివాలయం ఆర్ పంచాయత్ రాజ్ సిస్టమ్ అనే దాని మీద పార్టీల అభిప్రాయాలు కనుక చూస్తే 2024 ఓటర్స్ అభిప్రాయాలు చూసుకుంటే ఏది బెటర్, సచివాలయం బెటరా పాత పంచాయతీ రాజ్ సిస్టంలో ఉన్నది బెటరా అంటే టీడీపీ వాళ్ళు సచివాలయానికి ఓటేసింది 62.81%. అర్థమైందా కూటమి పార్టీలకి? జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంస్కరణల్లో టీడీపీకి ఎక్కువ మార్కులు పడ్డాయి. టీడీపీ ఎక్కువ మార్కులు వేసింది ఆయన సంస్కరణలకి, ఎక్కువ మార్కులు పడ్డాయి కాదు, ఎక్కువ మార్కులు వేసింది 62.81. పంచాయతీరాజ్కి వాళ్ళకి ఇచ్చింది, టీడీపీ ఓటర్లు ఇచ్చింది 23.73. బోత్ ఆర్ సేమ్ అని బాలయ్య గారు లాగా భావించేవాళ్ళు 11.05% ఉన్నారు. రెండు ఒకే రకం, పెద్ద చెప్పుకోవాల్సిన ఏం లేను. జనసేనకు వచ్చేప్పటికీ సచివాలయానికి 41.46 దుమ్మెత్తి పోశారు తెలుగుదేశం జనసేన నాయకులు. సచివాలయాలు అనేవి వైసీపీకి అడ్డాలుగా మారాయని. మరి అదే జనసేన ఓటర్లు, తెలుగుదేశం ఓటర్లు 62.81% సచివాలయానికి ఓటేశారు, జనసేన ఓటర్లు 41.46% ఓటేశారు. పంచాయతీరాజ్ సిస్టమ్కి వచ్చేప్పటికి 28.09 జనసేన వాళ్ళు వేసింది. బోత్ ఆర్ సేమ్ అనేవాళ్ళు 15.88. ఇక బీజేపీకి వచ్చేప్పటికి బీజేపీ కూడా ఇంట్రెస్టింగ్ లేదు, సచివాలయానికే బీజేపీ కూడా సచివాలయానికే 26.27% తోటి ఎక్కువ మార్కులు వేసింది. బీజేపీ ఓటర్లు ఎక్కువ మార్కులు వేశారు.
పంచాయతీరాజ్కి 19.67% వేశారు. బోత్ ఆర్ సేమ్ అనే వాళ్ళ సంఖ్య బీజేపీలో ఎక్కువ ఉంది, 34.10. ఏరా అయితే నేను పళ్ళు కొట్టుకోవటానికి అన్నట్టు. వైఎస్ఆర్సీపీ 68.23, న్యాచురల్ వాళ్ళ సిస్టమ్ కాబట్టి వాళ్ళు వేసుకుంటారు 68.23. పంచాయతీరాజ్ని 18.38 వేశారు. బోత్ ఆర్ సేమ్ అనేవాళ్ళు 7.9 ఉన్నారు. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సచివాలయ వ్యవస్థ ఉండి తీరాలి, కొనసాగి తీరాలి అని టీడీపీ ఓటర్లు, జనసేన ఓటర్లు, బీజేపీ ఓటర్లు, మెజారిటీ ఓటర్లు భావిస్తున్నారు. టోటల్గా చూస్తే 61.10% ఓటర్సు ఈ మొత్తంగా 2024 ఓటర్స్ సచివాలయ వ్యవస్థ కొనసాగాలి, పంచాయతీరాజ్ కావాలనుకునే వాళ్ళు 22.6, అంటే 40% వేరియేషన్ ఉందండి సచివాలయాలు కొనసాగాలి అని. మరి ఈ సంస్కరణకి కూటమి ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా వేచి చూడాల్సిన విషయం. ఇంకా దాంతోపాటు ఇక్కడ గమనించాల్సిన విషయాలు ఏంటంటే ఒకసారి ఈ 44 ఎవరు, 44లో ఏ రీజియన్ నుంచి ఎవరున్నారు. న్యాచురల్గా దీని మీద సందేహాలు మొదలైనాయి, ఆందోళన మొదలైనాయి. ఎందుకంటే 12వ తారీఖు దాకా ఆయన డెడ్ లైన్ పెట్టారు. ఈ లోపల ఆయన కేకే గారికి ఫోన్స్ మీద ఫోన్స్, ఆ 44 మందిలో మేము ఉన్నామా, ఆ 19 మందిలో మేము ఉన్నామా. ఒకటి మాత్రం క్లారిటీ ఇచ్చారు, 19 మందిలో జనసేన వాళ్ళు 4 ఉన్నారు, బీజేపీ వాళ్ళు 2 ఉన్నారు. అంటే మిగిలిన 13 మంది టీడీపీ నుంచే ఉన్నట్టు. మరి ఆయన చెప్పింది ఇంకో మాట కూడా అన్నారు, కంపారిటివ్గా అవినీతి 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి పాలనలో జరిగిన అవినీతితో పోలిస్తే అదంతా ఒకేడాదిలోనే వీళ్ళు స్కోర్ చేశారనే మాట కూడా ఆయన 36 ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని గాలిపోగేసి చెప్పల 36 ఫ్యాక్టర్లను అధ్యయనం చేసి మరి చెప్పారు. దిస్ ఈజ్ హై టైం. అంటే కూటమి ప్రభుత్వం కనుక జాగ్రత్తగా మొత్తం అందరూ సమన్వయంతో కూర్చొని మాట్లాడుకొని చేస్తే కొంచెం డ్యామేజ్ కంట్రోల్ చేయొచ్చు. డ్యామేజ్ అయితే అయిపోయింది. ఆ 19 చోట్ల అయితే ఇర్రిపేరబుల్ డ్యామేజ్. దాన్ని ఏం చేసినా మీరు వెంటిలేటర్ మీద పెట్టినా సరే కూటమి పార్టీలకి అక్కడ అవకాశాలు మృగ్యం. అంటే ఎండ్ ఆఫ్ ద డే దట్ ఈస్ గోయింగ్ టు బెనిఫిట్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది. అక్కడ 3 పార్టీలు సతికిలు పడిపోయిన తర్వాత ఉన్న అవకాశం ఏంటి, జగన్మోహన్ రెడ్డి బలహీనమైన క్యాండిడేట్ని తీసుకొచ్చి పెట్టినా అక్కడ ఆయనకు అవకాశం ఉంటుంది. సెగ్మెంట్ వైజు పబ్లిక్ సెంటిమెంట్ డాష్ బోర్డ్స్ని పెట్టారు. ఈయన పర్సెప్షన్ మ్యాపింగ్ చేశారు పబ్లిక్ ఫిగర్స్ తోటి. అంటే సిబిఎన్, పవన్ కళ్యాణ్ వీళ్ళు ఇండివిజువల్గా వీళ్ళు టవరింగ్ పర్సనాలిటీస్ని వాళ్ళని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని బేస్ చేసుకొని చేసేది చెప్పారు. కమ్యూనిటీ బేస్డ్ ఎంగేజ్మెంటు, షిఫ్ట్ అండ్ స్వింగ్ ట్రెండ్ అనాలిసిస్ చేశారు. ట్రాక్ రికార్డ్స్ అండ్ యాక్సెసిబిలిటీ ఆఫ్ లోకల్ రిప్రజెంటేటివ్స్ చేశారు. గ్రౌండ్ లెవెల్ ఇష్యూ కంపాలేషన్స్ అండ్ ఫీడ్బ్యాక్. ఇంకోటి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి మీద అయితే తీవ్రమైన అసంతృప్తి ఉందనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు. కూటమి అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కన్విన్స్ చేయలేకపోయింది ఏపీలో ఉన్న కూటమి సర్కార్ అనేది. స్టీల్ ప్లాంట్ విషయంలో అయితే ఆ నిరసన ఉంది, వ్యతిరేకత కూడా పెరిగే ప్రమాదం ఉందని కూడా ఆయన సూచన చేశారు. అండ్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్కి వచ్చేప్పటికీ ఆయన ఏం చెప్పారంటే కరెంట్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి గురించి వెరీ సాటిస్ఫైడ్ 39.7% ఉన్నారు, సాటిస్ఫైడ్ 38.0, డిస్సాటిస్ఫైడ్ 11.6. న్యాచురల్ వాళ్ళంతా వైసీపీ కూటమి వాళ్ళే ఉంటారు. జోన్ వైజ్ సాటిస్ఫాక్షన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి చీఫ్ మినిస్టర్ గారి మీద అనే దగ్గరికి వచ్చేప్పటికి గోదావరి జోన్లో వెరీ సాటిస్ఫైడ్ 40.51, గుంటూరు కృష్ణా జోన్లో 38.04. ఇదే ఆశ్చర్యం ఇక్కడ, ఎందుకంటే ఇది క్యాపిటల్ రీజియన్, ఆయన అక్కడే కూర్చొని పరిపాలన చేస్తారు, అక్కడ తగ్గింది వెరీ సాటిస్ఫైడ్ అనేవాళ్ళు. ఒంగోలు చిత్తూరు దాకా 41.62 ఉంది, అప్రిషియబుల్. గోదావరి కన్నా ఎక్కువ ఉంది. రాయలసీమలో మళ్ళీ తగ్గింది 38.23. ఉత్తరాంధ్రలో 40.08. ఉత్తరాంధ్ర ఎప్పుడు కూడా టీడీపీకి ఎడ్జ్ ఉన్నదే, అండ్ వాళ్ళంతా పవర్ఫుల్గా పనిచేసే లీడర్స్. టోటల్గా వెరీ సాటిస్ఫైడ్ చంద్రబాబు గారు, కరెంట్ చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు గారి సామర్థ్యం, పనితీరు అనేవాళ్ళు 39.72 ఉన్నారండి. సాటిస్ఫైడ్కి వచ్చేప్పటికీ గోదావరి జోన్లో 37.59, గుంటూరు కృష్ణ మళ్ళీ 39.45, ఒంగోలు టు చిత్తూరు 36.2, రాయలసీమ 38.46, ఉత్తరాంధ్ర 38.09, టోటల్గా 37.98. అసలు డిస్సాటిస్ఫైడ్ అనే దగ్గర కొంచెం ఇంపార్టెంట్ విషయం ఇక్కడ. గోదావరి జోన్లో 11.43% ఈయన ముఖ్యమంత్రిగా ఈయన పనితీరు మీద డిస్సాటిస్ఫైడ్ చేస్తారు. గుంటూరు కృష్ణాలో 11.75 అండ్ ఒంగోలు టు చిత్తూరు 11.71, రాయలసీమలో కొంచెం ఎక్కువ ఉంది, అదే ఆందోళన కలిగించే అంశం 12.33, ఉత్తరాంధ్రలో కూడా 11.18, టోటల్గా 11.64. ఇంకా ఆల్కహాల్ పాలసీ గురించి చెప్పుకున్నాం. అండ్ మోరోవర్ కేకే గారు ప్రధానంగా చెప్పిన అంశం ఏంటంటే పారాచూట్స్ అని అందరూ సాధారణంగా పిలుచుకొని హఠాత్తుగా ఎన్నికల ముందు ఊడిపడేవాళ్ళు ఉంటారు అభ్యర్థులు.
వాళ్ళ పనితీరు మీద మాత్రం చాలా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. నాట్ ఆల్, వెరీ ఫ్యూ దే కుడ్ ఏబుల్ టు పర్ఫామ్ వెల్, బట్ మెజారిటీ ఎవరైతే హఠాత్తుగా దిగారో యూఎస్ నుంచి ఇంకా రకరకాల దేశాల నుంచి దిగే ప్రజాసేవ చేయడం మొదలెట్టి ఎమ్మెల్యేలుగా గెలిచారో లేదా చేద్దామని భావించి ఎమ్మెల్యేలుగా గెలిచారో వాళ్ళకి అధిష్టానాలకి మధ్య చాలా గ్యాప్ స్పష్టంగా ఉంది. అది అందులోనే ఈ 19 మందిలో ఉన్నారు, వాళ్ళు 44 మందిలో కూడా ఉన్నారు. అండ్ ఇంకోటి, మనం ఇంత ఖర్చు పెట్టాం, మరి ఆ ఖర్చు పెట్టిన రిటర్న్స్ మనం తెచ్చుకో, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటాం ఎకనామిక్స్లో, కామర్స్లో కూడా. పెట్టిన పెట్టుబడి మీద మనకు వస్తున్న ఆదాయం అంటారా లాభం అంటారా, బ్యాలెన్స్ అయిపోయినా వాళ్ళకి నష్టమే. ఎందుకంటే 5 ఏళ్ల పాటు వాళ్ళు శ్రమ కోర్చి వాళ్ళు ప్రజల్లో ఉండి ప్రజల నుంచి నానా రకాల ఇబ్బందులు ఎదుర్కొని వాళ్ళు వెంబడి తిరిగేవాళ్ళు తప్పితే మిగిలిన వాళ్ళందరూ వాళ్ళకి వ్యతిరేకం కాబట్టి ఎదుర్కొని ఇబ్బంది పడేవాళ్ళు రూపాయి పెట్టి చివరికి రూపాయి కూడా రాకుండా పావులతోట ₹10 సర్దుకోవాల్సిన పరిస్థితి ఏంటని భావిస్తున్న వాళ్ళ సంఖ్య కూడా ఉందిట. ఓపెన్గా మాట్లాడుకుంటున్నారట. దందాలకు వచ్చేప్పటికీ ఇసుక, లిక్కరు, మైనింగ్, ఈ 3 ప్రధానంగా, రియల్ ఎస్టేట్, ఈ 4 అంశాలు ప్రధానంగా ఉన్నాయి. వాటాలు అయితే 60-30-10 లేకపోతే అనేది నిర్దిష్టంగా చెప్పలేదు కానీ, బట్ ఏంటంటే వాటాలు వేసుకొని సమైక్యంగా తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల అంటే కొట్టాడుకుంటున్నారు, దానివల్ల బయటకు వచ్చేస్తుంది. నిన్నటికి నేను చూసాం పిఠాపురం వర్మ గారు ఏం మాట్లాడారు, దుమ్మెత్తిపోశారు అక్కడ. సో ఇలాంటివన్నీ ఈయన రిపోర్ట్లో, అంటే డీటెయిల్ రిపోర్ట్లో, 12వ తారీఖు ఇవ్వబోయే డీటెయిల్ రిపోర్ట్లో చాలా ప్రముఖంగా తెర మీదకి రాబోతున్నాయి. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్ ఏంటంటే పెద్దగా చెప్పుకోదగిన పర్ఫార్మెన్స్ అయితే ఏమీ లేదు ఆయనకి. వీళ్ళ ఫెయిల్యూర్సే ఆయనకి రేపు పొద్దున ఏమన్నా విజయం చేకూర్చాలి కానీ అంతకుమించి ఏం లేదు. ఒకటి సిగ్నిఫికెంట్గా చెప్పే విషయం ఏంటంటే 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన ఏకమొత్తపు అవినీతితో పోలిస్తే వీళ్ళు ఒక ఏడాదిలోనే మొత్తం లాగేశారు అనేది. అంటే ROA మీద బాగా ఇంట్రెస్ట్ పెట్టారు. అందరూ కాదండి, చాలా స్పెసిఫిక్గా ఆయన 44 మందికి కన్ఫైన్ అయ్యి మాత్రమే చెప్పారు. ఆయన ఎక్కడా కూటమి పార్టీల్లో ఉన్న అందరినీ బ్లేమ్ చేయడం కాదు, ఆయన హీ స్పోక్ అబౌట్ దెమ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ స్టాటిస్టిక్స్, గణాంకాలు దగ్గర పెట్టుకొని, డేటా దగ్గర పెట్టుకొని మాట్లాడారు. మరి జనసేనకి టీడీపీ మధ్య ఎలా ఉంది సంబంధ బాంధవ్యాలు అంటే అసలు ఏమాత్రం లేవు. రోజు రోజుకి బలహీనపడుతున్నాయి, వైడన్ అవుతుంది గ్యాపు. ఇది అభిలషణీయ పరిణామం అయితే కాదు, అది వాళ్ళు దే నీడ్ టు సిట్ అక్రాస్ ద టేబుల్ అండ్ సెటిల్ ద ఇష్యూస్. అది భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారబోతోంది. ఇంట్రెస్టింగ్లీ బీజేపీ ఎమ్మెల్యేలు ఇద్దరు అవుట్ ఆఫ్ వాళ్ళకున్న 8 మందిలో 2 విభత్సమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరి వాళ్ళకి పార్టీ మళ్ళీ టికెట్ ఇస్తుందా లేదా అంటే అది హెడ్ క్వార్టర్, దట్ ఇస్ ద కాల్ ఆఫ్ ద హెడ్ క్వార్టర్. మనం ఇప్పుడే దాని మీద మాట్లాడే పరిస్థితి అయితే లేదు. ఓవరాల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండే అంశాలు ఒక 7 ఉన్నాయి. అండ్ కూటమి సరిచేసుకోవాల్సిన అంశాలు 92 నుంచి 93 దాకా ఉన్నాయి. బేస్డ్ ఆన్ దిస్ ఈ 36 ఫ్యాక్టర్స్ ఆధారంగా చేసుకొని కేకే చేసిన సర్వే జనరల్గా. ఎందుకంటే ఆయన 134 సీట్ల తెలుగుదేశం గెలుచుకోబోతోంది, ఇది పక్కా అని ఆయన ఇచ్చిన లాస్ట్ ఇయర్ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఆయన రిపోర్ట్కి ఆయన సర్వేకి ఆ ప్రామాణికత ఉంది కాబట్టి దట్టు ఆయన ఈ జస్ట్ బ్యాంక్డ్ అపాన్ ద డేటా, ఏదో వాళ్ళని వీళ్ళ ద్వారా వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది అని రాయాల. దీనికోసం ఒక 1 year ఎక్స్టెన్సివ్ వర్క్ చేశారు వాళ్ళు. చేసి ఈ క్యారీడ్ అవుట్ ది సర్వే అండ్ అవుట్కమ్ తోటి వచ్చారు. 12వ తేదీన ఆయన రివీల్ చేయబోతున్నారు. దెన్ లెట్ us see. Thank you very much for watching special.